యేసుక్రీస్తు దాసుడను, శిష్యుడని చెప్పుకోవాలా, లేకపోతే అంతకంటే అపోస్తుల్ని గొప్పవాడిని అని చెప్పుకోవాలా. ఏమన్నాడంటే ఆయన దాసుడను. దేవునికి స్తోత్రం. యోహానులో ఉన్న గొప్ప తగ్గింపు ప్రియులారా, ఒక క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసికి ఎప్పటికైనా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అంటారు. అంటే విధేయత కలిగి మాట్లాడడం, విధేయత కలిగి సమాధానం ఇవ్వడం, లోబడి మాట్లాడడం నేర్చుకోవాలి. నువ్వు జ్ఞానివి కావచ్చు, నీకు అన్నీ తెలిసి ఉండొచ్చు, దేవుని కృప నీకు ఒకవేళ అధికంగా ఉండొచ్చు. ఉన్నా కూడా ఎలా ఉండాలంటే తగ్గించుకొని పెద్దలను గౌరవిస్తూ, ఎదుటి వారిని గౌరవిస్తూ సమాధానము చెప్పేటువంటి స్వభావం గలవారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది క్రైస్తవులకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన మొదటి లక్షణం. అర్థమవుతుంది.